నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రేక్షకులకు శ్రీ శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన 60 వైసీపీ కుటుంబాలు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని చంద్రబాబు సూచన. గణపురం చంద్రమౌళిని విడుదల చేయండి, తెలంగాణ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు డిమాండ్. CCI కమర్షియల్ ట్రేడింగ్ లో పత్తి 12,000కు కొనాలి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు డిమాండ్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సమస్యలు పరిష్కారం, PCC కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ వెల్లడి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పంలో వలసల పర్వం మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వైసీపీకి చెందిన 60 కుటుంబాలు టీడీపీలో చేరారు. నియోజకవర్గ దళిత వైసీపీ నేత కన్నన్ ఆధ్వర్యంలో ఈ కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కుప్పంలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. 20 ఏండ్ల నుండి దేశభక్త ప్రజాతంత్ర అధ్యక్షుడిగా ఉన్న గణపురం చంద్రమౌళిని పోలీసులు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు అన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసుల తీరు అగమ్య గోచరంగా మారిందన్నారు. దమ్మాయిగూడ బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న గణపురం చంద్రమౌళిని నక్సలైట్గా భావించి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఆయన కుమారుడు పృథ్వీరాజ్ మరో 6గురిని అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. అరెస్ట్ చేసిన చంద్రమౌళిని మరో 6గురిని వెంటనే విడుదల చేయాలని, వెంటనే ఊపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రమౌళి ఇంటి మీద దాడి చేసి ఇంట్లోకి చొరబడి 4 పోలీసులు ఆయన మెడను పట్టుకొని తీసుకుపోయారు. ఏం నేరం చేశారని 84 సంవత్సరాల వృద్ధురాలైన ఆ తల్లి ప్రశ్నించింది. ఆయనను తీసుకొని పోతుంటే ఆ జీపు వరకు కూడా ఆమె పరిగెత్తింది. ఇంట్లో ఉన్న వ్యక్తులందరినీ భయకంపితులను చేసి, ఆందోళనకు గురి చేసి, మానసిక ఆవేదనకు గురి చేసి ఆయనను చంద్రమౌళిని ఇంట్లోంచి పట్టుకుపోయింది. అదేవిధంగా పృథ్వీరాజ్ అని, గణపురం పృథ్వీరాజు చంద్రమౌళి తనయుడు, ఆయన లా చేస్తున్నాడు, న్యాయశాస్త్ర విద్యను చదువుతున్నాడు, 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఆయన బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్న తరుణంలో ఆయనను మార్గ మధ్యంలో అరెస్టు చేశారు. ఇప్పటి వరకు అక్కడ వెహికల్ ఆయన నడిపించుకుంటూ వస్తున్న 2 వీలర్ ఏమైందో జప్తులో చూపెట్టలేదు. మొదట్లో వెంకటాపురం పోలీసులు కేవలం 5గురిని మాత్రమే అరెస్ట్ చేసి చంద్రమౌళిని, ఆయన తనయుడు పృథ్వీరాజును అబ్స్కాండింగ్లో ఉన్నామని FIRలో మొదట్లో చూపిస్తూ, మళ్ళీ తర్వాత ఆల్టర్ చేసిన FIRలో వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టుగా చూపించారు. దీని వెనుక ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అంటే, ప్రజాతంత్ర ఉద్యమాలను, ప్రజాస్వామిక ఉద్యమాలను, ప్రజా సంఘాల యొక్క గొంతులు నొక్కటం అనేది, సైలెంట్ చేయటం అనేది దీని వెనుక ఉంది. యువకులతో, మహిళలతో, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది, చెలగాటమాడుతుంది, వాళ్ళ భవిష్యత్తును ఛిద్రం చేసే పనికి పూనుకున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపుగా 200 మంది పైన అప్రజాస్వామిక చట్టమైన ఊపా సెక్షన్లను ప్రయోగించి ప్రజా సంఘాల నాయకులను మానసిక ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈపాటికే 65-70 మంది పైన కేసులు ప్రయోగించి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపిన వైనం ఉంది. CCI కమర్షియల్ ట్రేడింగ్ ద్వారా క్వింటా పత్తిని 12,000కు కొనుగోలు చేయాలని నిర్మల్ జిల్లా బైంసా మాజీ ఎంపీపీ రామచందర్ రెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జె రాజు డిమాండ్ చేశారు. మండలంలోని హంపోలి గ్రామంలో అమ్మకుండా నిల్వ ఉంచిన పత్తి నిల్వలను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు.
ప్రారంభంలో 9,000 ధర పలికిన పత్తి రేటు దిగి ఇప్పుడు 7,000కి చేరుకుందని, దీంతో డివిజన్లోని రైతులు 60% ఇండ్లలోనే నిల్వ ఉంచుకొని ఎదురు చూస్తున్నారని వివరించారు. సీసీఐని కమర్షియల్ ట్రేడింగ్లో దించాలని, చివరి వరకు కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు దీనాజీ, దిగంబర్ పాటిల్, లక్ష్మణ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన దాని ప్రకారంగా అంటే పెట్టుబడి కాకుండా ఇంకా అందులో సగం అంటే ఆ లెక్క ప్రకారంగా ఇప్పుడు 12,000 ధర ఇవ్వాలి కుంటలకు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదు. అంతేకాకుండా ఇప్పుడు పెట్టుబడులు కూడా ఎక్కువైపోయినాయి ముందటికి ఇప్పటికి. అన్నిటి ధరలు కరోనా తర్వాత ప్రతి సీడ్ ధర కానీ మందుల ధరలు కానీ అన్నీ పెరిగిపోయినాయి. మరి అంత మిషనరీతోనే వ్యవసాయం చేయడం జరుగుతున్నది. ఇంతకుముందులాగా వర్కర్స్ పనిచేయడం లేదు కాబట్టి అంత మిషన్లతో నడుస్తున్నది. ఆ మిషన్లు, ఈ మందులు, ఈ పెస్టిసైడ్ మందులు అంటే అధికమైనటువంటి భారం అయిపోతున్న రైతులకు. అందుకనే అక్కడక్కడ కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు 12,000 కుంటలకు ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము బైన్సా మండలం హంపోలి గ్రామంలో ఉన్నాం. హంపోలి గ్రామం సంబంధించి ఒక్క గ్రామంలోనే కాదు, బైన్సా డివిజన్లో ఉన్న 5-6 మండలాలకు సంబంధించి అన్ని గ్రామాలలో దాదాపు 60% పత్తి ఇప్పటికీ కూడా ఇండ్లల్లో పెట్టుకున్నారు. హంపోలి గ్రామంలో ఈరోజు తడవకుండా ఇండ్లల్లో జాగలు లేక ఈరోజు బయట ఇట్లాంటి వేసేసి దాంట్లో కవర్లను కప్పి ఈరోజు కాపాడుతున్నారు. ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగితే కూడా మొత్తం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుంది. రేపు ఏమన్నా అగ్ని ప్రమాదాలు జరగచ్చు, లేకపోతే ఇతర ఏమైనా ఏం ప్రమాదం జరిగినా తడిసినా కానీ రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇట్లా దాదాపు 60% పత్తి ఇంకా ఇండ్లల్లో ఉంది అంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు అన్ని వర్గాల సమస్యలను పరిష్కరిస్తామని పీసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం గుండ్లపల్లి మండలం గోనబోయినపల్లిలో జరిగిన హాత్ సే హాత్ జోడో యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ మహిళలు, రైతులు, నిరుద్యోగులు, యువకులను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సీనియర్ నాయకుడు సిరాజ్ ఖాన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రామ్ సింగ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకుడు కుమార్ నాయక్, పార్టీ డిండి మండల అధ్యక్షుడు నల్లవెల్లి రాజేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అక్క చెల్లెలు చాలా మంది ఆడి పాడి మరి ఇంత పెద్ద స్వాగతం పలికిన మా అక్క చెల్లెలు మిమ్మల్ని అందరూ కూడా ఈ బాలునాయక్ మీ బిడ్డగా ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా చిన్న సోదరి మహిళలు నిజంగా వాళ్ళని చూసినా కానీ నాకు కూడా డ్యాన్స్ చేయబోతుంది, 2 స్టెప్పులు వేసిన వాళ్ళతోటి. అందుకనే ఇవాళ మీ ఉత్సాహాన్ని ఈ విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్ల చూపుతున్న మీ ఆధారాభిమానాన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. గోనబోయినపల్లిలో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కేసులైనా నిలబడేటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్నిటి కూడా మీ అందరూ కూడా ఎప్పుడు కూడా బాలునాయక్ మీ అండగా ఉంటాడని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. మనందరికీ మంచి రోజులు వస్తాయి. ఈ రాష్ట్రంలో తప్పకుండా త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఇలా హాత్ సే హాత్ జోడో కార్యక్రమం గోనబోయినపల్లి గ్రామంలో మరి ఎంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఇవాళ 9 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పేదలకు సంబంధించి, మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి ఏ రకంగా ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి ఓట్లు అయిపోయిన తర్వాత ఏ విధంగా మోసం ఇచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ ఆనాడు ఎన్నికల కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏదైతే రైతులకు సంబంధించి ఆనాడు మీ అందరికీ కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నాడు. ఇప్పటికి 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 6 మాసాల్లో ఎన్నికలు కూడా అయిపోతాయి. పెద్దపల్లి జిల్లా టీటీఎస్ అంతర్గాం శ్రీ 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 నూకాంబిక అమ్మవారి నవరాత్రులు జాతర సందర్భంగా ఆలయంలో వేద పండితులు మంత్రోచ్చారణలతో విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని పూలు, దండలతో అందంగా అలంకరించి పూజలు, హోమం, యాగం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి బోనం నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో మోడల్ అంగన్వాడీ కేంద్రం టీచర్ పెండ్యాల విమల, మాలధారణ మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
गर्दमेन प्रजा भूता वै सम्भवगर्दमा श्रियं वासेते कुले मातरं पद्ममालिनी आवस्त्रयं चिक्रीतवसने गृहे निजदेवी मातरं श्रियं वासेते कुले आग्राम्य संप्राप्ते कुछ होमांचकारेत कुछ ज्ञानं प्रभुक्षामि रोगपीडोरद्स्वाहा प्रियाङ्गुरु केशामं रूपे नापयबन्धवं सर्वं रूपे कन्दं बलं प्रकाशस्वाहा प्रियाङ्गुरु केशामं रूपे नापयबन्धवं सर्वं नापयबन्धं धर्मपालस्वाहा प्रियाङ्गुरु केशामं रूपे नापयबन्धवं सर्वं रूपे कन्दं बलं प्रकाशस्वाहा प्रियाङ्गुरु केशामं रूपे नापयबन्धवं सर्वं नापयबन्धं धर्मपालस्वाहा मंत्रोक्तैराभ्यो नमः गङ्गत्वैरा बृहस्पतिग्रहणे विनियोगः गुरुवायुष्ये सम्प्राप्ते गुरुहोमाञ्चकारेत गुरुज्ञानं प्रभुक्षामि गुरुत्वगुरुत्वगुरुवान् स्वाहा देवानाञ्जसेनाञ्च गुरुकार्यवन्दनीयं त्रिलोचनं तन्नमामि बृहस्पते सदाधाराय विद्महे वायुस्पुच्छायति वेदन्नो तत्प्रचोदयात् రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జిల్లా పరిషత్ బాలికల సక్సెస్ పాఠశాలలో ముందస్తుగా ఉగాది వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈశ్వర రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులకు ఉగాది విశిష్టత, తెలుగు నామ సంవత్సరంపై కవి సమ్మేళనం నిర్వహించారు. ఉపాధ్యాయులు ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ మీరంతా కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం జనవరి 1 నాడు రంగ సంవత్సరాలని కేకులు కట్ చేస్తే ఏ కాదుతో మనం కేక్ కట్ చేయడం సందర్భంగా ఉగాది పచ్చడిను షడ్రుచులతో తయారు చేస్తామంటే ఆ ఒక్కొక్క రుచికి ఏ రీజన్ ఉందనే విషయాన్ని సారు ఇస్లాం అయినప్పటికీ కూడా మన హిందూ సాంప్రదాయం తెలియని సందర్భంగా కవితా వ్యాసంగాన్ని నిర్వహించడం జరిగింది. 10th క్లాస్ పిల్లలు ఎస్ఎస్ ఎగ్జామ్ వారు రాసినటువంటి కవితలను చదవవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అంటే కనీసం ఈ కొత్త సంవత్సరంలో ఒక లక్ష్యాన్ని మనం కృషి చేయాలి. మనం ఎన్నో అనుకుంటాం. నేహా వింటున్నారా? మనం ఎన్నో భారతం కాలేజీ కవిత్వం, రాజయ్య కుంజే సినారే గజల్లు, రామప్ప శిల్పకళలో పూల జాతరలు, బోనాల నైవేద్యాతికి తెలుగు జాతికి నవోదయం, శ్రీ శోభద్రు జ్ఞాన చేయడం జరిగింది. సో మన పాఠశాల వైస్ చైర్మన్, ఎస్ఎల్సి వైస్ చైర్మన్ చేతుల మీదుగా విద్యార్థులకు ఉగాది పచ్చడిని అందించడం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి విద్యార్థులందరూ కూడా. ఓకే, నిజంగా ఉగాది పండుగను విద్యార్థులందరూ కూడా ఉగాది పచ్చడి రుచిని ఆస్వాదిస్తూ ఉన్నారు. పాఠశాలలో తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ముందస్తుగా విద్యార్థులకు మన యొక్క సంస్కృతి, మన యొక్క విధి విధానాలు, పండుగలు తెలియజేసేటువంటి విధానం లోపల ఒకరోజు ముందుగానే ఈ వేడుకలు అనేటువంటివి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఉగాది యొక్క ప్రత్యేకత, అలాగే మరి మనకు జనవరి 1తో పాటు మన సంస్కృతిలో ఉన్నటువంటి తెలుగు నూతన సంవత్సరం అనేది కూడా ఒకటి ఉందనేటువంటిది వాళ్ళకి పక్కగా తెలియజెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ క్రమం లోపలనే చిన్నగా విద్యార్థులు రాసినటువంటి కవితల ఆలాపన, అలాగే ఈ పచ్చడి కూడా విద్యార్థులకు పంపిణీ చేయడం అనేటువంటిది ఉంటుంది. టోటల్గా ఏంటంటే మనకు మారుతున్నటువంటి ఈ కాలానుగతంగా ఉన్నటువంటి విధానంలో ప్రపంచమే ఒక
ఈ నెల 23న ఆదిలాబాద్ జిల్లాలో ఎస్ వీరయ్య నాయకత్వంలో ప్రారంభమయ్యే సిపిఎం జనచైతన్య యాత్రను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం 0 పాయింట్ వద్ద పార్టీ కార్యాలయ ఆవరణలో జనచైతన్య యాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. జనచైతన్య యాత్రను పార్టీ సీనియర్ నాయకుడు బివి రాఘవులు ప్రారంభిస్తారని 25వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు గోదావరి బ్రిడ్జ్ వద్దకు చేరుకొని అక్కడి నుండి బైక్ ర్యాలీ అనంతరం ప్రధాన చౌరస్తాలో బహిరంగ సభ ఉంటుందని అన్నారు. సమావేశంలో పార్టీ రామగుండం ఎన్టీపీసీ ఏరియా కమిటీ నాయకులు ఎం రామాచారి, గుండు కనకయ్య, ఎన్ భిక్షపతి, తుంగపిండి మల్లేష్, వై సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కేంద్రం నిర్ణయించిన ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా 3 జాతాలు ప్రజా చైతన్య యాత్రలు కొనసాగుతున్నాయి. మన ప్రాంతానికి చెందిన ఆదిలాబాద్లో ఈ నెల 23 తారీఖున కామ్రేడ్ ఎస్ వీరయ్య గారి నాయకత్వంలో జన చైతన్య యాత్ర బృందం బయలుదేరుతా ఉన్నది. ఆ బృందాన్ని కామ్రేడ్ బివి రాఘవులు గారు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. అది ఆదిలాబాద్, మంచిర్యాల మీదుగా చివరికి పెద్దపల్లి జిల్లాలో గోదావరి నది బ్రిడ్జి దగ్గర నుండి మన పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించడం జరుగుతూ ఉన్నది. ఈ జన చైతన్య యాత్ర అక్కడి నుంచి ప్రారంభమై గోదావరి చౌరస్తాకు చేరుకోవడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ముగించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలోని ప్రజానీకం, మేధావులు, లౌకికవాదులు అందరూ కూడా ఈ జన చైతన్య యాత్రలో పాల్గొనాలని సిపిఎం పార్టీ ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఈ జన చైతన్య యాత్ర లోపల ఈ దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వలన ఈరోజు భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, లౌకిక తత్వానికి, అలాగే మత సామరస్యానికి తీవ్ర ప్రమాదం ఏర్పడతా ఉన్నది. చివరికి మొత్తం దేశాన్నే దివాలా తీసే విధమైన ఆర్థిక విధానాలతో పాటుగా ఇది ఆశ్రిత పెట్టుబడిదారులకు అనుకూలమైన ఆర్థిక విధానాలతో పాటు మతోన్మాదాన్ని జోడించి ఈరోజు దేశంలోని ప్రజలను అందరినీ కూడా విడగొట్టి తన పబ్బం కట్టుకొని అధికారంలో చెలాయించాలనే ఒక దుష్ట విధానాలను నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో అమలు చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ మన దేశంలో ఉన్న ప్రజానీకానికి అందరినీ చైతన్యపరచడానికి సిపిఎం పార్టీ తరఫున నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని ఈరోజు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ తరఫున రామగుండం బాపట్ల జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడిన 2 అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకొని అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొంటి దుర్గారావు, పులి రమేష్ అనే నిందితులను పట్టుకొని వారి నుండి 18.5 లక్షల విలువైన 132 గ్రాముల బంగారు ఆభరణాలు, కేజీ 350 గ్రాముల వెండి వస్తువులు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. దొంగతనం కేసులో ప్రతిభ కనబర్చిన పట్టణ సిఐ పి కృష్ణయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం మురళీకృష్ణ, పట్టణ ఎస్ఐ మహమ్మద్ రఫీ సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. Krishna, 357 Ramo, 262 CCS, 269 Bapatla Town, PSI Bapatla Town, CI Bapatla. అందరికీ నమస్కారం. మన
బాపట్ల టౌన్లో లాస్ట్ మంత్ 6th రోజున ఒకటి, తర్వాత 8th రోజున ఒకటి, 2 హౌస్ బ్రేకింగ్ జరిగాయి. సో దాంట్లో జరిగినాక ఒక 3 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ బాపట్ల టౌన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 3 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళకు ఉన్న పాత నేరస్తుల మీద ఇన్ఫర్మేషన్ బట్టి, అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్ తోటి ఈ క్రైమ్స్లో 2 హౌస్ బ్రేకింగ్ క్రైమ్స్లో సోంటి దుర్గారావు అని ఒక పాత నేరస్తుడు, హ్యాబిచువల్ అఫెండర్, మచిలీపట్నం సంబంధించి అతను, అదేవిధంగా కూలీ రమేష్ అని ఇంకొకడు గుంటూరు సంబంధించి అతను, వాళ్ళిద్దరిని ఈ క్రైమ్లో అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కన్ఫెస్ చేసే బట్టి వాళ్ళ దగ్గర నుంచి 322 grams గోల్డ్ ఆర్నమెంట్స్, 322 grams, 1 kg 350 grams సిల్వర్, మొత్తం వాల్యూ అరౌండ్ 18.5 lakhs, అదేవిధంగా ఒక సుజుకి ఎక్సెస్ స్కూటీ కూడా స్వాధీనం చేయడం జరిగింది. సో వాళ్ళు ఇద్దరు ఇంతకుముందు పాత నిరస్తులు. వాళ్ళు మన స్టేట్ కాకుండా నేబరింగ్ స్టేట్స్లో తెలంగాణ, ఒడిశా, చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఒఫెన్స్ చేసి ఉన్నారు. దీంట్లో సొంటి దుర్గారావు మచిలీపట్నం సంబంధించిన అతను లాస్ట్ ఇయర్ కూడా మన బాపట్ల టౌన్ పరిధిలో 4th monthలో ఇతను కొన్ని క్రైమ్స్లో అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. అతను జైలు నుంచి జనవరి నెలలో బయటకి వచ్చారు. ఆ జనవరి నెలలో బయటకి వచ్చినాక ఇతను ఈ ఒఫెన్సెస్ చేయడం జరిగింది. మొత్తం 4 ఒఫెన్సెస్, 2 బాపట్ల టౌన్ సంబంధించినవి మార్చి నెలలో జరిగినవి. అదేవిధంగా చీరాల 2 టౌన్లో ఒకటి 5th మార్చ్ రోజున జరిగిన ఒఫెన్స్. అదేవిధంగా ఏలూరు 3 టౌన్ పరిధిలో ఇంకొక ఒఫెన్స్లో వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అతను ఈ గుంటూరు జైల్లో ఈ పులి రమేష్ అనే అతనికి పరిచయం అయింది. పులి రమేష్ అనే అతను కూడా హ్యాబిచువల్ అఫెండర్. అతని మీద కూడా గుంటూరు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో వీళ్ళు ఇద్దరు హ్యాబిచువల్ అఫెండర్స్. ఈ సొంటి దుర్గారావు అతని మీద మన మచిలీపట్నంలో ఒక డీసీ షీట్ కూడా ఉంది. అతని మీద ఈ మచిలీపట్నం, చిలకలపూడి స్టేషన్, గుడివాడ, పైకరాపురం, సత్తెన్నపల్లి, నర్సరావుపేట, పిడుగురాల, దాచేపల్లి, వినుకొండ, నాగార్జున సాగర్, ప్రతిపాడు, బాపట్ల టౌన్, ఇవన్నీ పోలీస్ స్టేషన్స్లో అతని మీద కేసెస్ ఉన్నాయి. అతని మీద షీట్ కూడా ఉంది. సో అతను ఈ పూలి రమేష్ అతనితో గుంటూరు జైల్లో పరిచయం అయి వాళ్ళు ఇద్దరు ప్లాన్ చేసుకొని ఈ ఒఫెన్సెస్ బాపట్ల టౌన్లో, చిరాల టౌన్లో, అదేవిధంగా ఏలూరులో ఈ ఒఫెన్సెస్ చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. అమావాస్య పర్వదినం సందర్భంగా నల్గొండ జిల్లా నకరికల్ మున్సిపల్ కేంద్రంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బ్రహ్మదేవర పద్మకృష్ణమూర్తి ఆధ్వర్యంలో నకరికల్ వాసవి వనితా క్లబ్ సౌజన్యంతో ఉడిపి హోటల్ ప్రాంతంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి గజ్జల రామకృష్ణ, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉప్పల వెంకటరమణ, రీజియన్ చైర్మన్ ఊరా శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షురాలు కందగట్ల శ్వేత తదితరులు పాల్గొన్నారు. जय जय माता वासवी माता, जय जय माता वासवी माता, जय जय माता वासवी माता, वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय. ధన్యవాదాలు. వాసవి క్లబ్ ఉనిత ఆధ్వర్యంలో ఈరోజు అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఉనిత క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా మాది ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు
గాయత్రి గారు చెప్పిన విధంగా ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పారు. మాకు ఎంతో అదృష్టంగా భావిస్తూ అన్నదానం కన్నా మిన్న ఏమీ లేదు కాబట్టి మేము ఈ కార్యక్రమం ఎంచుకొని ప్రతి నెల చేద్దాము అమావాస్య నాడని వాసవి క్లబ్ వనిత మెంబర్స్ మొత్తం. ఈరోజు వాసవి క్లబ్ వనిత నకరేకల్ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు క్లబ్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో సంవత్సరానికి సుమారు 16 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో కొత్తగా ఈ సంవత్సరం అమావాస్య రోజు నాడు అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పని మా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షురాలు బాలకృష్ణ గాయత్రి గారు చెప్పిన విధంగా ప్రతి క్లబ్ కూడా ఈరోజు అమావాస్య రోజు నాడు అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు వంట క్లబ్ వాళ్ళు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యం చేయాలనే సంకల్పంతో సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనచైతన్య బస్ యాత్ర ప్రారంభించిందని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల నాయకులు రాకేష్ భిక్షపతి తెలిపారు. జనచైతన్య యాత్ర పోస్టర్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. వరంగల్లో ఈ నెల 15న ప్రారంభించి 3 బృందాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 26న సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఎదురుగా లేబర్ అడ్డాలో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. జిందాబాద్ సిపిఎం జిందాబాద్ జిందాబాద్ జయ ప్రజాం చేద్దాం జయ ప్రజాం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి జిందాబాద్ జిందాబాద్. ముస్తాబాద్ మండల కేంద్రంలోని భవన కార్మికులు, రైతులు, కార్మిక సంఘాలు అందరి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. 23 నుంచి 29 వరకు జన చైతన్య యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు చేసే మోసాలకు గ్యాస్ పెంపు కానీ, పెట్రోల్ ధర కానీ, డీజిల్ ధర కానీ, ఇటువంటి రైతులకు మద్దతు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్న రైతులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరు ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చి రేపు జరగబోయే 23 తారీఖు నాడు సిరిసిల్ల అడ్డాలోని భవన కార్మికుల యాత్ర సభ జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు, కార్మికులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ జనచైతన్య యాత్రను జయప్రదం చేయాలని కోరుతున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఈ నెల మార్చి 23న జన చైతన్య యాత్రను ప్రారంభం కాబోతా ఉంది. దానిలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో పోస్టర్ల ఆవిష్కరణ అనేటువంటిది ఇక్కడ ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఈరోజు కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, అనేక కార్మికులు ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మతాల పేరుతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొండి వైఖరి వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని వ్యతిరేకంగా ఈరోజు జన చైతన్య యాత్రని ప్రారంభించబోతా ఉన్నాం. ప్రజలలోని అధిక సంఖ్యలో ప్రజలు, రైతులు, కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరగబోతున్నటువంటి జన చైతన్య యాత్రని పెద్ద ఎత్తున భారీ జనాభాలో రావాల్సిందిగా భారత కమ్యూనిస్టు పార్టీగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. వచ్చి మన యాత్రను జయప్రదం చేయవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టుగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన 60 వైసీపీ కుటుంబాలు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని చంద్రబాబు సూచన. గణపురం చంద్రమౌళిని విడుదల చేయండి, తెలంగాణ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు డిమాండ్. సిసిఐ కమర్షియల్ ట్రేడింగ్లో పత్తి 12,000కు కొనాలి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు డిమాండ్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సమస్యలు పరిష్కారం, పిసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.